హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈరోజు నేను మీతో చెప్పబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకి సీక్వెల్గా వచ్చినటువంటి మూవీ టిల్లు స్క్వేర్. అయితే సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వచ్చేసరికి సినిమా అయితే చాలా బాగుందండి. టిల్లుకి ఎక్కడైతే టిల్లు అనే క్యారెక్టర్కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు, ఎలా అయితే స్పైడర్ మ్యాన్కి మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ఒక టిల్లు అనే క్యారెక్టర్కి సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆ పేరుని చాలా చోట్ల ఉపయోగించడం జరుగుతుంది. ఈ రోజుకి కూడా డీజే టిల్లు సాంగ్ని రిలీజ్ అయినటువంటి ఈవెంట్స్ అయితే లేవు. సో అలాగే టిల్లు స్క్వేర్ కూడా మూవీ కూడా అంతే బాగుందండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా టిల్లుకి సంబంధించినటువంటి మ్యానరిజమ్స్, క్యారెక్టరు, ఫాదరు, సన్ను, ఇలా ఇంట్లో ఫ్యామిలీ, ఇలా హీరోయిన్, ఇవన్నీ జనరల్గా ఎలా అయితే టిల్లు ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఆల్మోస్ట్ అదే కైండ్ స్టోరీ వేరైనప్పటికీ కూడా అంటే దాని సీక్వెల్ని వీళ్ళు కంటిన్యూ చేశారు. ఏమైంది ఫస్ట్ హాఫ్లో ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టోరీని స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. టిల్లు కొత్త లైఫ్, ఆ లైఫ్లో ఎదుర్కొన్నటువంటి కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్, మళ్ళీ కొత్త హీరోయిన్ రావడం టిల్లుకి, అక్కడ మళ్ళీ తనకి ప్రేమ పుట్టడం, ఇటువంటి సీన్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ హాఫ్ అంతా చూస్తాం. సో ఇంటర్వెల్ సీక్వెన్స్కి వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ని అయితే వీళ్ళు పెట్టారు. ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ ఇది డీజే టిల్లు సాంగ్ ఏదైతే టైటిల్ సాంగ్ ఉందో దాన్ని కొంచెం లిరిక్స్ని అయితే మార్చారు. లిరిక్స్ని మార్చి అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగా లిరిక్స్ని అయితే మార్చడం జరిగింది. ఆ పాట కూడా చాలా బాగుంది. ఇంకొంచెం బీట్స్ యాడ్ చేశారు, డ్రమ్స్ యాడ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. టిల్లు మ్యానరిజమ్స్ని ఫస్ట్ పార్ట్లో ఎలా ఉన్నాయో సేమ్ అదే టైప్ ఆఫ్ మ్యానరిజమ్స్, అదే టైప్ ఆఫ్ డైలాగ్స్, అదే టైప్ ఆఫ్ టిల్లు కైండ్ ఆఫ్ కామెడీ, ఇవన్నీ కూడా చాలా బాగా తీసుకొచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమాలో ఉన్నటువంటి సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫన్ జనరేట్ చేయడం, ప్లస్ ఆ ఫన్ని యాక్సెప్ట్ చేసేటట్టు చేయడం కూడా చాలా కష్టం. సో అందులో మాత్రమే కంప్లీట్గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే ట్విస్ట్ని ఇచ్చేసారో ఆ ట్విస్ట్కి సంబంధించినటువంటి స్టోరీ ఎందుకు అది పెట్టాల్సి వచ్చిందనే దాన్ని వీళ్ళు జస్టిఫికేషన్ తీసుకుంటూ వచ్చారు. అది కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ ఎండింగ్కి వచ్చేసరికి క్లైమాక్స్ కూడా బాగుంది, ప్రీ క్లైమాక్స్ బాగుంది, అలాగే క్లైమాక్స్లో కూడా చిన్న చిన్న ట్విస్ట్లు ఇచ్చుకుంటూ తీసుకొచ్చారు. అవి కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇకపోతే యాక్ట్రెస్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి సిద్ధు చాలా బాగా చేశాడు. డైలాగ్స్ అవి తనే రాసుకుంటాడు కాబట్టి జనరల్గా తను చేసిన మ్యానరిజమ్స్ కానీ మనకి పాత్ ఫ్లేవర్ ఆఫ్ డీజే టిల్లుని ఎక్కడ కూడా మనం మిస్ అవుతున్న ఫీలింగ్ కనిపించదు. తను ఆ విధంగా అయితే యాక్ట్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఓవర్గా అయితే ఉండవు. కాకపోతే ఓకే, మరీ ఏ సర్టిఫికేట్ రేంజ్ కాదు కానీ యూబై అనే చెప్పాలి. సో ఈ కైండ్ ఆఫ్ సీన్స్ కూడా ఉంటాయి. ఓకే, యాక్సెప్టెడ్, కానీ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మనం ఇది అవ్వాలి. సో ఇకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కంపేర్ టు ఫస్ట్ పార్ట్ డీజే టిల్లుతో కంపేర్ అయితే టిల్లు స్క్వేర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలా ఉన్న 2-3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడడానికి విజువల్ పరంగా బాగుంది. ఇవన్నీ కూడా డైరెక్షన్ బాగుంది. కెమెరా వర్క్ కూడా ఈ సినిమాలో ఇంకా కొంచెం బెటర్గా ఉంది. సో ఓవరాల్గా మూవీ వచ్చేసరికి మూవీ అయితే చాలా బాగుందండి. ఈ వీకెండ్స్లో మంచి ఎంటర్టైనర్, సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది మూవీ. సో ఇది ఫ్రెండ్స్ డీజే టిల్లుకి సంబంధించినటువంటి రివ్యూ. సో మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.